ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది త్వరగా ఎలా కంప్లీట్ చేయాలో నేను ఈరోజు క్లియర్గా చెప్తాను అనమాట. 2 డేస్లో 3 డేస్లో 5 డేస్లో అయితే కంప్లీట్ అవ్వదు అందరికీ, అండ్ కొంతమందికి అవ్వచ్చు, లక్కీగా అవ్వచ్చు, అండ్ అందరికీ 2 డేస్లో 3 డేస్లో అయితే కంప్లీట్ అవ్వదు. కాబట్టి నేను సింపుల్గా అండ్ ప్రాక్టికల్గా మీకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపించింది అయితే నేను క్లియర్గా చెప్తాను అనమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే చాలామంది మీలో చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత అది మీరు ఎలా చేస్తే ఏమవుతుందన్నది కూడా చెప్తాను అనమాట. దానికన్నా ముందు ఏంటి అంటే మీలో చాలామంది ఇంకా నన్ను ఏ ఒక డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నారంటే బికాస్ ఈ వీడియోని స్కిప్ చేస్తూ చూడడం వల్లే. కాబట్టి వీడియోని స్కిప్ అయితే చేయొద్దు అండ్ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఈ ఒక టాపిక్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ టాపిక్లోనే వేరే ఏదైనా ఒక టాపిక్ ఏదైనా ఒక వచ్చినప్పుడు అది అక్కడ క్లియర్ అయితే చేసేస్తాను. మీరైతే అదే డౌట్ని మళ్ళీ కింద అడుగుతున్నారు, అదే వీడియో కింద అడుగుతున్నారు. అలాంటప్పుడు నాకు రిప్లై ఇవ్వాలని కూడా అనిపించట్లేదు అనమాట. కాబట్టి దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అయితే అవుతుందన్నమాట. అండ్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను లైక్స్ ఇచ్చిన టార్గెట్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో కూడా నేను ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను, కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, మీరు పెట్టిన తర్వాత దానికి మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి, 1000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయాలి అన్న టార్గెట్టే పెట్టుకుంటారు. కానీ అలా మనం ఎలా చేస్తున్నాం అన్నదాన్ని మిస్ అవుతుంటారు. అంటే ఏంటి, మనం ఎలా చేస్తే సక్సెస్ అవుతాం అన్నదాన్ని మిస్ అవుతుంటారు అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు అదే చెప్తాను ఎలా చేయాలని. మీలో ఫస్ట్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి, మీరు మీ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం ఇలా చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీకు అలా చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వ్యూవర్స్ అయితే ఉండరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో మొహమాటానికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరు పెట్టిన వీడియో కూడా చూడరు. నిజం చెప్పాలంటే నిజానికి నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా ఫ్రెండ్ సర్కిల్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మహా అయితే ఒక 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారేమో అంతే. అంతకుమించి నేను ఎవరిని కూడా నా ఫ్యామిలీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగలేదన్నమాట. అండ్ వేరే ఎవరి ఛానల్ తీసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదన్నమాట. కాబట్టి మీరైతే ఈ సబ్స్క్రైబులు చేయడం, సబ్లు చేయడం, డబ్బులు పెట్టి వ్యూస్ని సబ్స్క్రైబర్స్ని కొందాం అనుకోవడం ఇవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు వర్కౌట్ కావు కాబట్టి. అండ్ ఇంకా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే కొంచెం వ్యూవర్స్ అనేవాళ్ళు చూస్తున్నప్పటికీ సైలెంట్ లైవ్లు అని పెడుతున్నారు. దయచేసి సైలెంట్ లైవ్లు అయితే పెట్టకండి అమ్మా. సైలెంట్ లైవ్స్ అవి పెడితే మీకు రికమెండెడ్లోకి వెళ్ళవు. మీ లైవ్స్ మీరేం పాపులర్ క్రియేటర్స్ కాదు కాబట్టి మీ వీడియోస్ లైవ్లోకి వెళ్ళరు. అయినా సైలెంట్గా లైవ్ చేస్తే ఎవడు చూస్తాడు అబ్బా? మీరు లైవ్ పెడతారు, మీరు ఎవరైనా చూసినప్పుడే కదా మీకు వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైలెంట్ లైవ్ పెట్టేస్తే అక్కడ వీడి లైవ్ అనేది ఎవడో చూడనప్పుడు వాచ్ టైం అనేది ఎలా కంప్లీట్ అవుతుంది? అండ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారంటే ఈ వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ అంటే భయం, నిజానికి కంప్లీట్ అవ్వదేమో అని. నిజానికి ఈ భయం ఎందుకు అంటే 12 మంత్స్లో కంప్లీట్ అవ్వాలంటే 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలంటూ ఉంటారు. నిజానికి 1 ఇయర్ కాదు, 12 మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే లాస్ట్ 12 మంత్స్కి ఎంత వచ్చిందన్నదాన్ని వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, చాలా 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 ఈజీ అనమాట. అండ్ ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం అయితే ఈజీయే, కానీ వాచ్ టైం అయితే గెయిన్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే మనకి మొత్తం మనం ఎన్ని వీడియోస్ అయితే పెడతామో అన్ని వీడియోస్ మీద మనకి 2,50,000 వ్యూస్ వచ్చినప్పుడే మినిట్స్ వచ్చినప్పుడే మనకి మన వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పే ప్రతి ట్రిక్ని అంటే నేను చెప్పే ప్రతి మాటని మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు మీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా పాపులర్ అయితే అవుతాయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, నేను కానీ అంటే ఇప్పుడు ఎవరైనా టెక్ క్రియేటర్ నన్ను చూసి వీడియోలు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను 20 మినిట్స్ 30 మినిట్స్ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి వాళ్ళు కూడా 20 మినిట్స్ 30 మినిట్స్ 10 మినిట్స్ వీడియోలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఒక బిగినర్ అయితే మ్యాక్సిమం 4 to 5 మినిట్స్ వీడియో మాత్రమే చేయండి. నేను చెప్తున్నాను 4 to 5 మినిట్స్ మాత్రమే చేయండి. 4 to 5 మినిట్స్ చేసిన తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే మార్చండి, కంటెంట్ని మార్చుకుంటూ వెళ్ళాలి. ఎలాగంటే ఫస్ట్ అసలు వీడియో అనేది యూట్యూబ్లో ఎలా వైరల్ అవుతుంది, ఎలా చూస్తారో చెప్తున్నా. ఫస్ట్ మన వీడియో అనేది యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోని యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఒక 100 మెంబర్స్కి రికమెండ్ చేస్తుంది. అంటే ఏంటి, మన వీడియోని ఒక 100 మెంబర్స్కి అయితే చూపిస్తుంది. అక్కడి నుంచి ఏంటి, ఆ 100 మెంబర్స్ చూసినప్పుడు ఈ వీడియో అనేది రికమెండెడ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియోని ఎదుటి వ్యక్తి క్లిక్ చేసి చూడాలి అంటే మనం అక్కడ చేయాల్సింది ఏంటి,
అట్రాక్టివ్గా ఉండే థంబ్నెయిల్ అయితే పెట్టాలి. అట్రాక్టివ్గా ఉండే థంబ్నెయిల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వ్యూవర్ అనేవాడు క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినప్పుడు ఏంటి, క్లిక్ చేసినప్పుడు కూడా మనం వీడియో ఎక్కువసేపు పెడితే చూడరనమాట. బిగినర్ కాదా మీరు, స్టార్టింగ్లో వ్యూస్ ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని వ్యూవర్ అయితే చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ వ్యూవర్ యొక్క పల్స్ అనేది మీరు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంటే మీ వ్యూవర్స్ ఎలా ఉన్నారు, అంటే మీ ఛానల్లో ఉండే వ్యూవర్స్ అనేవాళ్ళు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ వాచ్ టైం ఎంతసేపు వీడియో పెడుతున్నారు అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఎవ్వరు పట్టించుకోరు. అసలు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ గురించి మన తెలుగులో వీడియోస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు నా వీడియోస్ అయితే చూడొచ్చు, లాస్ట్ ఒక 10 వీడియోస్ చూడండి, ప్రతి దానికి 1000 అబవ్ ఉంటాయి వ్యూస్ అనమాట. అండ్ నిన్న పెట్టిన వీడియోకి మాత్రం ఏమైందంటే వీడియో అనేది థంబ్నెయిల్ అనేది చేంజ్ చేశాను. అక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది నాకు టోటల్గా పడిపోయింది, 8%కి అయితే వచ్చింది. అలా వచ్చినప్పుడు నాకు వ్యూస్ కూడా తగ్గిపోయాయి అనమాట. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి, మన ఏదైనా ఒక వీడియోని పెట్టిన వెంటనే మనకి అది సజెస్ట్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఎవరికైనా చూపిస్తున్నప్పుడు అంటే ఇంప్రెషన్స్ వస్తుంటాయి కదా, ఇలా ఇంప్రెషన్స్ వస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు అన్నదాన్ని ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటారు. ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ గురించి తెలుసుకున్నప్పుడే మీరు అన్నీ కరెక్ట్గా చేయగలుగుతారు. ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే మీ వ్యూవర్ మీ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, ఇక్కడే వాచ్ టైం కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఒక 4 మినిట్స్ వీడియో చేస్తున్నప్పుడు మీ వ్యూవర్ ఎంతసేపు చూస్తున్నారు, చివరి వరకు చూసేలా చేయాలి. అంటే మీ వీడియోని మీ వ్యూవర్ చివరి వరకు చూసేలా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు వాచ్ టైం అయితే పెరుగుతుంది. ఇప్పుడు 4 మినిట్స్ వీడియోని ఒక 10,000 మంది చూసారంటే మీకు అక్కడ వాచ్ టైం పెరిగినట్టే కదా. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేయాలి. అండ్ మీకు కొంచెం మీ ఛానల్ గ్రో అవుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్లో మీ వీడియో యొక్క డ్యూరేషన్ అనేది పెంచండి. ఎలాగా, ఇప్పుడు 4 మినిట్స్ వీడియో చేయమన్నాం కదని చెప్పి కొంచెం వ్యూస్ వస్తున్నప్పుడు కూడా 4 మినిట్స్ వీడియో చేయొద్దు. అంటే కొంచెం గ్రో అవుతున్నప్పుడు 2 మినిట్స్ కింద మీ వీడియో యొక్క సైజ్ అనేది పెంచండి. అలా పెంచినప్పుడు ఏమవుద్ది, ఆ వ్యూవర్ అనేవాళ్ళు మీ కంటెంట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా చివరి వరకు చూస్తారు. ఆ విధంగా వాచ్ టైం అయితే పెరుగుతుంది. అంతేకాని మీరు లైవ్స్ చేసినట్టో లేదా సైలెంట్ లైవ్లు పెట్టో ఇట్లాంటివి పెడితే మాత్రం మీకు మీ ఛానల్కి మానిటైజేషన్ అవుతే అవ్వదనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్లకి పిన్ వెరిఫికేషన్లకి 3 ఛాన్సులు అని చెప్పేసి ఇలా ఛాన్సులు అయితే ఉంటాయి. కానీ మీకు మానిటైజేషన్లో మాత్రం వాళ్ళు ఇవ్వకూడదు అనుకుంటే ఒక్క దాంతోనే, అంటే ఎలాగంటే మీకు ఒక్క దాంతోనే ఫెయిల్ చేయొచ్చు అనమాట మీ మానిటైజేషన్ అనేది. ఇంకా మీకు మానిటైజేషన్ అనేది రాకపోవచ్చు కూడా. కాబట్టి మానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్తుంది ఎవరికి అంటే సబ్బులు చేసే వాళ్ళకి, ఫేక్ వ్యూస్ ఫేక్ వాచ్ టైం సంపాదించాలనుకుని ఒక నెగిటివ్ థాట్తో ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మీరు మంచి కంటెంట్ చేస్తున్నారని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఖచ్చితంగా మీకు మీ ఛానల్కి వ్యూస్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇదే, ఇంతకు మించి ఏముండదు. మీరు జాగ్రత్తగా మీ వ్యూవర్ పల్స్ని బట్టి మీ వీడియోస్ అనేవి చెయ్యాలి. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది అనమాట. అండ్ ఇక్కడ ఎవరి వీడియోలు వాళ్ళు చూసుకోవాలి ఇలాంటివి చెప్తే బాగుంటుంది జనాలకి, కానీ ఇలా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేదానికైతే ఎవరు సపోర్ట్ అయితే చేయరు. గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను, అండ్ దీని మీదే నేను ఇంకా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మానిటైజేషన్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. అంటే మానిటైజేషన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అంటే ఎటువంటి డౌట్ ఉన్నా సరే నన్ను కింద అడగండి. ఎక్కువ కామెంట్స్ ఏవైతే వస్తాయో అవి నేను వీడియో అయితే చేస్తాను అనమాట. అండ్ ఇంతవరకు మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ మీరు అక్కడి నుంచి ఏం చేస్తారంటే మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే రిప్లై అయితే వస్తుంది అనమాట. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వితిన్ సెకండ్స్లోనే రిప్లై వస్తుంది. కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. మీకు అప్పటికి మీ డౌట్స్ క్లియర్లో అవ్వలేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో అయితే కాల్ చేయండి, అక్కడైతే మనం మాట్లాడుకుందాం. గైస్, ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. బాయ్ బాయ్, see you.